ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభాలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీ సభ 25వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, సబ్బాత్ దినము, ఆదివారము ఆరాధన. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము సొలొమోను ధ్యాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17 నుంచి 20 వచనము. రెండవ పట్టణము అపోస్తులుడైన యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుండి 4వ అధ్యాయము 3వ వచనము. సువార్త పట్టణము మార్కు సువార్త 9వ అధ్యాయము 30 నుండి 37వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని తదుపరి క్లుప్తంగా చదవబడినటువంటి సత్యాలను చక్కగా ఆలకించి విని ఆచరించి పాటించడానికి ప్రయత్నించాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనము 30 నుంచి 37వ వచనం వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను అచట నున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక. ఏలన మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుద్ధానుడగును అని శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, కానీ ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కపెర్నహూముకు వచ్చిరి. అందుక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవ్వడని మార్గమధ్యమున వాదించుకొని యుండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడి మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలను అని పలికెను. ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించున్నాడు అనెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, ఈరోజు 3 పట్టణాలు కూడా చక్కగా చెలవిస్తున్నాయి. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17 నుంచి
20 ఇక్కడ సొలొమోను రాజు ఆయన గొప్ప జ్ఞాని, చక్కటి జ్ఞానవంతుడు. తండ్రి దేవుడు గిద్యోనులో ఒక రోజు రాత్రి పడుకొని నిద్రపోతున్న సమయంలో సొలొమోను రాజుకి దేవుడు కళ్ళ కనిపించి, నీకు ఏమి కావాలనో కోరుకో అని అంటున్నాడు తండ్రి అయినటువంటి యావే దేవుడు. ఆ సమయంలో సొలొమోను తుడుక్కుని లెగిసి, ఏంటి దేవుడు నన్ను నీకేమి కావాలో అని కోరుకోమంటున్నాడు అని కలలో ఏమంటున్నాడంటే సొలొమోను రాజు, నాకు వెండి బంగారములు కానీ, ధనధాన్యములు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ నాకు ఏమీ అక్కర్లేదు. నేను ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానమును దయచేయండి ప్రభు అని చెప్పి తండ్రి అయిన యావే దేవునికి జవాబిచ్చాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఈ సొలొమోను రాజు అడిగినటువంటి దానికి, దేవుడు అడిగిన దానికి సొలొమోను జవాబు, నాకు జ్ఞానము తప్ప ఏమీ అక్కర్లేదని చెప్పినప్పుడు దేవుడు సొలొమోను రాజుని షబాష్ అని మెచ్చుకుని, నీకు జ్ఞానముతో పాటు సిరి సంపదలు కూడా ఇస్తున్నా అని చెప్పి తండ్రి యావే దేవుడు సిరి సంపదలు, జ్ఞానము అన్నీ ఇచ్చాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అట్లాంటి జ్ఞాని. ఇతని మాటలకు సముద్రంలో ఉన్నటువంటి తిమింగలములు కానీ, చెట్లు కానీ, రాళ్ళు కానీ, వృక్షాలు కానీ ఇవన్నీ కూడా ఇతడు పలికే పలుకులు, ఇతడు మాట్లాడే మాటలు అన్నీ కూడా వింటూ ఉండే అంటండి. అనే మృగాలు కూడా వింటూ ఉండే అంటండి, జంతువులు వింటూ ఉండే అంటండి. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి నరుడు వినడం లేదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను రాజు చక్కటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆనాటి ప్రజలు ఏమన్నారంటే, ధర్మశాస్త్రములను పూర్వాచారములను పాటించటం లేదని అతడు మనలను నిందించుచున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ధర్మశాస్త్రములు ఉన్నటువంటి పూర్వాచారములు మీరు పాటించాలి. ఏకైక దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడే, ఆయన లోకరక్షకుడు కాబట్టి, సర్వాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను మీరకూడదు అని చెబుతున్నాడు. చెప్పేమన్నాడంటే, మీరు ఆయన ఆజ్ఞ మీరినట్లయితే శపించబడతారు, మీకు ఆశీర్వాదాలు ఏమీ ఉండవని సొలొమోను చెబుతుంటుంటే అక్కడున్న ప్రజలు ఏమన్నారంటే, ఇతడు మమ్మల్ని నిందిస్తున్నాడు, అవమానిస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉన్నారండి. అనుకుంటూ ఇతని పలుకులు ఏ తీరున ఉంటున్నాయో, ఇతన్ని చంపేద్దారి, ఇతడు నా దేవుడు నన్ను కాపాడుతాడు అని అంటున్నాడు కదా, దేవుడే రక్షిస్తాడు అంటున్నాడు కదా అని చెప్పుకుంటున్నాడు కదా, ఇతనిని పరీక్షిద్దాము, హింసిద్దాము, ఇతడు స్వభావం ఎట్లాంటిదో, ఇతని మౌనం ఎట్లాంటిదో అని చెప్పి పురుగులు పోతున్నారండి. ఆయన సొలొమోను రాజు దేవుడిచ్చినటువంటి జ్ఞానవంతుడు కాబట్టి, దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానమును బట్టి సొలొమోను రాజు చక్కగా మాటలు పలికేవాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా సొలొమోను రాజుని చంపడానికి చూస్తున్నారండి వ్యక్తులు.
అతను చెప్పిన నీతి మాటల గురించి వాళ్ళకు నచ్చలేదు. ఈరోజు కూడా మన వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా జ్ఞానము కలిగినటువంటి దైవజనుడు కానీ, యాజకులు కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీతిని అనుసరించి నీతి మార్గమున జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినట్లయితే మీరు పరలోక రాజ్యం వెళతారంటే, పాటించకపోతే వెళ్ళమా? మీరు చెప్పాలా? మీరు నీతులు చెప్పాలా అని చెప్పి దైవ సేవకులను విమర్శించేటటువంటి వారిగా ఉన్నారండి ఈ రోజుల్లో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎవరైతే దేవుని మాటలు పాటిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యం వెళతారండి. ఇది తథ్యం అండి. కాబట్టి ఈరోజు చదవబడినటువంటి 2వ పట్టణములో యాకోబు గారు చాలా చక్కగా తెలియజేస్తున్నాడండి. యాలయన అసూయ స్వార్థ పర్వతములు ఎచ్చట ఉండునో అచ్చటి అలజడి సర్వ విధములకు నీచ కార్యంలో కూడా ఉండును అని అపోస్తలుడు యాకోబు గారు ఆనాటి ప్రజలకు తెలియజేస్తున్నాడండి. అసూయ, స్వార్థము, నీచకరమైనటువంటి మాటలు ఎక్కడ ఉంటాయో, అలజడి ఉంటుందో అక్కడ ఏముంటుందండి? చెడు ఉంటుంది. చెడు వల్ల మీరు నశించిపోతారని యాకోబు గారు తెలియజేస్తున్నాడండి. వాళ్ళ చెడు కార్యములు బట్టే మీరు పొందుకోవాల్సిన పొందుకోలేకపోతున్నారు అని యాకోబు గారు తెలియజేస్తున్నాడండి. ఇక్కడ యాకోబు గారు రాసిన లేఖలో 4వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీరు ఆశించుతున్నారు కానీ పొందుట లేదు కనుక సంపుడుకైనా సిద్ధపడుదురు, మీరు అసూయపడుదురు కానీ పొందలేరు కనుక మీరు కలహించుదురు. యుద్ధములు చేయుదురు, మీకేమి కావాలనో వాని కొరకు దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకపోతున్నారు. చూడండి, ఏది అవసరమో, ఏది కావాలో మీరు ఆశిస్తున్నారు కానీ మీరు అసూయ, ద్వేషము, భేదము, కుట్రలు, కుతంత్రాల వల్ల మీరు పొందుకోలేకపోతున్నారు. మీరు దురుద్దేశములతో అడుగుట చేతని మీరు అర్థించినవి మీకు లభించుకున్నవి. మీ భాగానుభవమునకై మీరు వారిని కోరుదురు కదా. మీ స్వలాభం కోసం మీరు అడుగుతారు కానీ మీరు దురుద్దేశములతో అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారు. ఈనాడు కూడా మరి చాలామంది క్రైస్తవులు అవ్వచ్చు, మరి అనేక మంది అవ్వచ్చు, కన్వర్ట్ అయిన క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దురుద్దేశముతో అడగండి, విశ్వాసముతో అడగండి, నమ్మకముతో అడగండి. యేసు ప్రభు ఇస్తాడని అడగండి, నా దేవుడు ఇస్తాడని అడగండి, తండ్రి దేవుడు ఇస్తాడని అడగండి, కుమారుడని యేసు ప్రభు ఇస్తాడని అడగండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడని అడగండి, త్రిత్వేక సర్వేశ్వరుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని అడగండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థనకు ప్రతిఫలముగా మీరు ప్రార్థించినప్పుడు అడిగినవన్నీ కూడా పొందుకుంటారు. లేకపోతే మీరు దురుద్దేశములతో ప్రార్థన చేస్తే మీరు ఏది పొందుకోరు. మరి దేవుళ్ళు ఎదుగుతుంటుంటే మరి చాలామంది బాధపడుతూ ఉంటారు. క్రైస్తవులు చాలామంది విశ్వాసంతో దేవుల్లో ఆశీర్వాదకరం ఎదుగుతుంటుంటే వాళ్ళు చెడగొట్టడానికి అసూయపడుతూ ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు కానీ మాకు ఇవ్వడం లేదు, అసూయపడుతూ ఉంటారు. నీవు వాని వల్ల నువ్వు పొందుకోవాలంటే విశ్వాసముతో ప్రార్థించు, నమ్మకంతో ప్రార్థించు, స్వార్థము లేకుండా ప్రార్థించు, కుట్రల కుతంత్రాలు లేకుండా ప్రార్థించు. దురుద్దేశంతో ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. చాలామంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో సుంకరి పరిసయుడు ప్రార్థన ఏ విధంగా ఉంది? పరిసయుడు దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా, నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, నేను వారములకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా భాగంలో 10వ వంతు దేవునికి ఇస్తున్నాను, మీకు ఇస్తున్నాను అని
దురుద్దేశముతో ప్రార్థన చేస్తున్నాడు, స్వార్థంతో ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి మాత్రము గుండెలు బాదుకుంటూ ప్రభువాని పాపాత్ముడిని, ఈ పాపాత్ముడు ప్రార్థన ఆలకించి పాపాత్ముడు క్షమించు అని సుంకరి ప్రార్థించాడండి. మరి పరిసయ్యుని ప్రార్థన తోసిపుచ్చాడు, సుంకరి ప్రార్థన ఆలకించాడు. మరి ఆ విధంగా దురుద్దేశంతో ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకించడు. సుంకరి వలె తగ్గించుకుని ప్రార్థన చేయాలి. నువ్వు ధనికుడవచ్చు, పేదవాడవచ్చు, దరిద్రుడవచ్చు, కొన్ని కోట్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ధనధాన్యాలు ఉండొచ్చు. ఎవరివైనా నువ్వు దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకుని ఉంటే నువ్వు హెచ్చింపబడతావు. నువ్వు దేవుని దృష్టిలో హెచ్చించుకున్నావు అనుకో, నువ్వు తగ్గింపబడతావు. మరి సుంకరి తగ్గించుకున్నాడు, దేవుని దృష్టిలో హెచ్చింపబడ్డాడు. ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు కోరుకున్న అన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈరోజు సువార్త పఠనం చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 30 నుంచి 37 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభువారు గలిలయ ప్రాంతమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన శిష్యులు ఏం చేస్తున్నారంటే మార్గ మధ్యములో మాట్లాడుకుంటూ వస్తున్నారు. వస్తున్న సందర్భంలో యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శ్రమలు అనుభవించి మరణించి 3వ రోజున పునరుద్ధానుడగును అని చెప్పినప్పుడు ఆ శిష్యులకు అర్థం అవ్వలేదండి. యేసు ప్రభు పరలోకం ఎందుకు వచ్చాడంటే చనిపోవడానికి వచ్చాడండి. ఇదిగో శిలువ మీద వేలాడుతున్నాడు యేసు ప్రభు వారు. ఇక్కడ నీ కోసము, నా కోసం, మనందరి కోసము కూడా రక్షించడానికి వచ్చాడు. కానీ ఆయన రక్షించినప్పుడు అనేక మంది దూషించారు, ఆయన పట్టించారు, మన వాళ్ళే అని పట్టించారు, ఆయనతో తిరిగిన వారే పట్టించారు, ఆయనతో తిన్నవారే పట్టించారు యేసు ప్రభు వారిని. ఆయన మరణించాలి, అందుకే మరణించిన తర్వాత సిలువకు విలువ వచ్చింది. కానీ మరణించక ముందు సిలువకు విలువ రాలేదండి. యేసుప్రభు మరణించిన తర్వాత, కలవరి శిలువ మరణించిన తర్వాత సమాధులు తెరవబడ్డాయి, భూకంపాలు వచ్చాయి, దేవాలయపు తెర 2గా చిరిగిపోయింది. అక్కడ బళ్ళంతో పొడిచినటువంటి ఆ సైనికుడు కన్ను ఒకడు గుడ్డు కన్ను అండి. యేసుప్రభు మరణించిన బల్లిపొడి పొడిచిన వెంటనే రక్తము నీరు స్రవించింది. ఆ రక్తం నీరు ఆ గుడ్డివారి కన్ను మీద పడినప్పుడు అతని కన్ను తెరవబడింది, చూడగలిగాడు, స్వస్థత పొందుకున్నాడు. యేసు రక్తము ద్వారా ఆ జీవ జలము ద్వారా అక్కడ ఆ గుడ్డివాడు స్వస్థత పొందుకున్నాడు. ఈయన నిజమైన దేవుని కుమారుడు అంటున్నాడు. ఈయన దేవుని కుమారుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఆ గుడ్డివాడు కూడా, సైన్యాధిపతి కూడా అంటున్నాడు, ఈయన దేవుని కుమారుడే, ఈయన దేవుడే అంటున్నాడండి. ప్రజలందరూ తెలుసుకోవాలి. యేసుప్రభు చెప్పిన విధముగా పాపుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి శ్రమలు అనుభవించి మరణించి పునరుద్ధారణ అయ్యి పరలోకమునకు వెళ్ళినప్పుడు కూడా చూశారంటే, గలిలయలో ఉన్నప్పుడు శిష్యులందరూ చూశారు. వారు ఈరోజు సాక్ష్యం ఇస్తున్నారండి మనకి. కాబట్టి మీరు దానికి సాక్షులు మీరే అని చెప్పి శిష్యులకు చెప్పాడండి. వీళ్ళకి అర్థం అవ్వలేదు, వీళ్ళకి అర్థం కాలేదు. యేసుప్రభు పునరుద్ధారణ, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడడం ఏమిటి, శ్రమలు అనుభవించడం ఏమిటి, మరణించడం ఏమిటి, 3వ రోజున పునరుద్ధానం ఏంటి, వారికి అర్థం అవ్వలేదు. మరి అదేవిధంగా అక్కడి నుంచి కపెర్నహూము వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇంటికి వెళ్ళారండి. కపెర్నహూము ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలో మీరు దేని గురించి ప్రశ్నిస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళ తరికించుకున్న విషయము యేసు ప్రభువుకు తెలిసిందండి. ఏమనుకుంటున్నారో, నేను గొప్పోడిని, మళ్ళీ ఎవరు గొప్పోడు అని తరికించుకుంటూ ఉన్నారండి. ఇక్కడ తరికించుకున్న విషయం యేసు ప్రభు ఏం చేశాడంటే, కపెర్నహూములో ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ గుంపులుగా జనం ఉన్నారు, అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ యేసు ప్రభు కూర్చున్నారు. అక్కడ చిన్నారి బిడ్డను తీసుకుని ఎత్తుకుని కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో
నా పేరిట స్వీకరించువాడు, ఈ చిన్న బిడ్డవాని వలె ఉన్నవాడు, అందరిలో చివరివాడు, అందరికి సేవ చేయవాడు గొప్పవాడు. ఈ చిన్నవాని వలె, చిన్నవాని యొక్క మనస్తత్వం వలె మీరు ఉంటేనే ఆశీర్వాదకరంగా ఉంటారు. నన్ను స్వీకరించువాడు, ఈ బిడ్డను స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన తండ్రిని కూడా స్వీకరిస్తున్నాడు. అంటే ఈ చిన్న బిడ్డను అంగీకరించువాడు నన్ను కూడా అంగీకరిస్తున్నాడు, నన్ను అంగీకరించువాడు నన్ను పంపిన తండ్రిని కూడా అంగీకరిస్తున్నాడు. అంటే చిన్న బిడ్డ దేవునితో సమానమని తెలుసుకుంటావు. చిన్న బిడ్డను దేవుడే అని నువ్వు అంగీకరిస్తావు. ఆ విధంగా నన్ను దేవుడే అని నువ్వు అంగీకరిస్తావు. దేవుని పంపిన కుమారుని అంగీకరిస్తావు. నేనే దేవుడిని అంగీకరిస్తావు. నన్ను పంపినటువంటి వాడిని కూడా, పంపినటువంటి దేవుడు తండ్రిని, ఆ తండ్రే దేవుడని అంగీకరిస్తావు. ఈ లోక సృష్టి అంతా కూడా దేవుని ద్వారానే సృష్టింపబడిందని అంగీకరిస్తావు అని చెబుతున్నాడండి. ఇక్కడ ఎవరు గొప్పవాడు అంటే, దేవాలయములకి ప్రతిరోజు వెళితే గొప్పవాడు కాదండి, ప్రతిరోజు ప్రార్థనకు వెళితే గొప్పవాడు కాదండి, సంఘములో పాటలు పాడితే గొప్పవాడు కాదండి, సంఘములో మంచి మంచి పనులు చేస్తే గొప్పవాడు కాదండి, నువ్వు దశం భాగమిస్తే గొప్పవాడు కాదండి, నేను చక్కగా సువార్త చెప్తున్నానని అని నేనే గొప్పవాడు అంటే గొప్పవాడు కాదండి. ఈ చిన్న బిడ్డ మనస్తత్వము కలిగి హృదయ పరివర్తన చెందితే వాడు గొప్పవాడండి. ఎవరైతే దేవుని యొక్క సేవ చేస్తాడో, నేను చేసిన విధముగా దేవుని పరిచారకుడిగా ఉంటాడో, నేను ఏ విధంగా జీవించినా ఆ విధంగా జీవిస్తే వాడు గొప్పవాడు అంటున్నాడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవడు గొప్పవాడు? నువ్వు గొప్పవాడువా? నేను గొప్పవాడినా? నువ్వు గొప్పదానివా? నేను గొప్పదాన్నా అని అంటాము. ఈ లోకములు ఎవరు గొప్పవాడు కాదండి. దేవుని మాట తిరస్కరించుకోకుండా, దురుద్దేశం లేకోకుండా, అసూయ ద్వేషము భేదము కుట్రలు కుతంత్రం లేకోకుండా, న్యాయబద్ధమైన జీవితం జీవిస్తూ, పదార్థాలకు అనుగుణంగా జీవిస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే నువ్వు గొప్పవాడుగా ఉంటావు. నీ పేరు జీవగ్రంథములు రాయబడద్ది. నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. అక్కడ నువ్వు గొప్పవాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ లోకములు ఇక్కడ కూడా నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, నీ జీవితం ఏంటో, నీ జీవిత రహస్యం ఏంటో అంతా దేవునికి తెలుసు. నన్ను ఎవరు చూస్తున్నారు? నేను మోసం చేస్తే ఎవరు చూడరు, నేను లంచం తీసుకుంటే ఎవరు చూడరు, నేను పాపం చేస్తే ఎవరు చూడరు అనుకుంటావేమో. అన్ని దేవుడు చూస్తున్నాడు. చూచేవాడు, వినేవాడు, ఆలకించేవాడు, నిన్ను సరైన మార్గం నడిపించేవాడు, నిన్ను పరలోకం చేర్చేవాడు ఏకైక దేవుడు యేసు ప్రభు అండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఈ సత్యాలు గ్రహించి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాలు తెలుసుకుని, ఈ సత్యంలో సారాంశాన్ని హృదయంలో దాచుకుని అనుదిన జీవితంలో నెమరు వేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండి, నీవు నీ కుటుంబము 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.